ఒక ఫ్లాట్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందండి? అంటే ఒక ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఎంతకాలం పాటు దాన్ని హాయిగా ప్రాబ్లం లేకుండా అనుభవించవచ్చు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని మెయింటైన్ చేయడానికి? మినిమం అయితే 25 ఇయర్స్ ఏం ప్రాబ్లం ఏ ఉండదు, ఢోకా ఉండదు. మినిమం ఏముండదు. ఒకవేళ మీకు మరి అంటే కొంచెం టెర్రస్ వాటర్ ప్రూఫింగ్స్ కానీ లేదంటే లోపల పెస్ట్ కంట్రోల్స్ కానీ మనం వుడ్ వర్క్ అన్ని డేస్ సర్వే ఉన్నప్పుడు పెస్ట్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ ఇట్లాంటి కంట్రోల్ తీసుకుంటే మనం లాంగ్ లైఫ్ ఉంటుందండి. అంటే 10 ఇయర్స్కి ఒకసారి ఎక్స్టర్నల్ పెయింట్స్ అవన్నీ మార్చుకుంటే వాటర్ ప్రూఫింగ్ పెయింట్స్ అవన్నీ వేసుకుంటా ఉంటే మనకి లాంగ్ షెల్ఫ్ లైఫ్ పెంచుకుంటాం వెళ్ళచ్చు. ఇప్పుడు అందరూ దాదాపు పీవీసీలే వాడుతున్నారు కదండి. అంటే విండోస్కి వాటికి అంటే మనకి వుడ్ ఉంటే ఇలా చెదలు తినేస్తాయి కదా. వుడ్ లేదండి, కొంచెం ఈ ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు వుడ్ వాడతారు కదండి. సో దానికి పెస్ట్ కంట్రోల్ చేసి మీరు మాత్రం పీవీసీ వాడతారు. అండ్ ఇది లివింగ్ ఏరియా ఎంత ఇచ్చారండి? అంటే స్పేషియస్ గా ఉంటుందా? పెద్ద హాల్ ఇచ్చారా? హాల్ 10x12 హాల్, పెద్ద హాల్. అక్కడే టీవీ ఏరియా ఉంటుంది, లివింగ్ టీవీ ఏరియా, తర్వాత డైనింగ్ ఉంటుందండి. టీవీ ఏరియా విడిగా సెపరేట్గా ఉంటుంది. సో ఆ స్టాండర్డ్ సైజ్ ఫ్లాట్ 2 బెడ్రూమ్ అంటే 1000 స్క్వేర్ ఫీట్ అనుకోవచ్చా? టిపికల్లీ మీదని కాదు, అసలు టిపికల్లీ అంటే మనకి మొత్తం అన్ని స్పేషియస్ బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ అన్ని కంప్లీట్గా రావాలంటే మినిమంగా 1200 to 1300 రేంజ్ ఉండాలి. అంతకంటే తక్కువ చేయొచ్చు, బట్ మనకి హాల్ సైజులు అవన్నీ తగ్గిపోతాయి. టిపికల్గా 2 BHK అయితే 1200 to 1300 కావాలండి. 3 BHK అయితే అబౌవ్ 1500 to 1600 ప్రాపర్ 3 BHK వస్తుంది. బాగా హై రైజెస్ కట్టినప్పుడు అండి పిడుగులు పడినప్పుడు భయం వేస్తుంది టాప్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి. దానికి అర్త్క్వేక్ రెసిస్టెంట్ కానీ లేకపోతే ఈ పిడుగుల సపరేట్ సిస్టమ్ ఉంటుందండి. ఆ సపరేట్ సిస్టమ్ ఏం జరుగుతుంది చెప్పండి యాక్చువల్లీ? అంటే పిడుగు పడినప్పుడు లైటింగ్ అరెస్టర్స్ అని ఉంటాయండి. మనం హైట్ ఆఫ్ ద బిల్డింగ్ లో ఒక లైటింగ్ అరెస్టర్ పెడతారండి. అది పెడితే కనుక ఆ లైటింగ్ అరెస్టర్కి వెళ్ళి కింద లైటింగ్ అరెస్టర్ పైన నుంచి కనెక్షన్ భూమిలో కనెక్ట్ చేస్తారండి. కింద సెల్లార్లో భూమిలో కనెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా పిడుగులు పడినా కానీ ఆ లైటింగ్ అరెస్టర్ హైట్ ఆఫ్ ద మన బిల్డింగ్లో హైట్లో పొజిషన్ ఉంటుంది కాబట్టి ఆ పిడుగు అది తీసుకొని కింద భూమిలోకి తీసుకెళ్తారు. కండక్టర్. మీరు కట్టిన హైయెస్ట్ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది? ఇప్పుడు ప్రైమార్క్ ఇన్స్పైర్ అండి 17 floors లో చేస్తున్నామండి. అది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 2025 డిసెంబర్ నుంచి హ్యాండ్ ఓవర్. వాటర్ ప్రాబ్లమ్ అవి ఉండవా అండి అంత హై రైజ్ ఉంటే? వాటర్ ప్రాబ్లం అంటే ఉంది. మియాపూర్ మనది వచ్చేసి ఎల్ఎన్టీ మెట్రో స్టేషన్ ఉంది కదండి. 60 acres స్పాన్లో ఎల్ఎన్టీ మెట్రో వర్క్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, దాని అడ్జసెంట్లోనే ఉంటుంది. సో వాటర్ ప్రాబ్లం ఏమి ఉంటుందండి, ఓపెన్ స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి మాకైతే వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే పైకి నీళ్ళు వస్తాయి అయితే? వస్తాయి అంత పైకి. మామూలుగా అంటే కొన్ని ఫ్లోర్స్ ఉంటే మోటార్ ఎక్కిచ్చేవారు. అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ అండ్ హైడ్రో న్యూమాటిక్ పంప్స్ అని వచ్చినాయి కాబట్టి మనకి ఎన్ని ఫ్లోర్స్ అయినా కానీ వాటర్ న్యూమాటిక్ పంప్స్ ఎప్పుడు ఉండదు. న్యూమాటిక్ పంప్స్. సో ప్లెంటీ ఆఫ్ లైటింగ్తో అఫోర్డబుల్గా మీరు 5000 స్క్వేర్ ఫుట్ అంటున్నారంటే వినడానికి అది చెవులకి మంచి పాట విన్నట్టుంది. ఎందుకంటే 5000 హైదరాబాద్లో ఎవరు ఊహించుకోలేరండి. ముట్టుకుంటే అక్కడ 8000 9000కి వెళ్ళిపోతున్నాయి చాలా ఏరియాస్. అది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఏంటండి ఇప్పుడు హైదరాబాద్లో? బాగా ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియా అంటే కొంపల్లి సైడ్ బాగా డెవలప్ అవుతుంది. కొంపల్లి బాగా డెవలప్ అవుతుంది. ఇటు పక్క మనకి మణికొండ, ఈ షేక్పేట, తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయండి ఏరియాస్? కోకాపేట అవన్నీ ఇప్పుడు ఉన్నాయండి. అక్కడ అబౌవ్ 10,000 SFT, 10,000 రూపీస్ పర్ SFT. చిన్న ఫ్లాట్ కి 1,50,000 చెప్తున్నారు, చాలా కష్టం. మోస్ట్ అఫోర్డబుల్ అంటే కొంచెం మన బహదూర్పల్లి, కొంపల్లి అక్కడే ఉందండి. మినిమం 4,500 to 5,000. కొంపల్లి వచ్చేసి 6,000 7,000 ఆ రేంజ్లో ఉన్నాయి. 6,000 7,000 అనుకుంటే కూడా ఒక 1,800 అనుకుంటే మనకి 75 lakhs 80 విత్ రిజిస్ట్రేషన్ 1 లోపు మనకి మంచి ఫ్లాట్ చక్కగా 3 bedroom ఫ్లాట్. మన దగ్గర ఏమైనా 4 bedrooms ఉన్నాయండి? 4 bedrooms అయితే ఇప్పుడు ఏం లేవు. 3 BHK ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు కదా 4 bedrooms. అంత ప్రిఫర్ లేదండి. 3 bedroom వరకు అయితే ప్రిఫర్ చేస్తున్నారు. 4 bedroom ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ అది ప్రైజింగ్ పరంగా కొంచెం పెద్దగా ఎక్కువ ఉంటుంది. సో ప్రైమార్క్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? మేము తప్పకుండా మీ స్క్రీన్ మీద మీ నెంబర్ అది ఇస్తాం. ఎందుకంటే చూసే వాళ్ళకి ఇప్పుడు బిగ్గెస్ట్ ఇప్పుడు మళ్ళీ బయింగ్ సీజన్ అంటూ ఉంటుందండి వీళ్ళకి. ఆ బయింగ్ సీజన్ అంటే ఆషాఢ మాసం తప్పితే మిగిలిన సీజన్ అంతా అన్ని చోట్ల అన్ని టైంలో కూడా కొనుక్కుంటారు. రైట్. ఒక పర్టికులర్ సీజన్ అంటూ ఏముంటుంది.